నమస్కారం. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నా పేరు ఉప్పల్ రాజు. మన ఛానల్ మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి తెలియజేయండి. మనం ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రలో చూసినట్టయితే వర్షాలు అనేది ఎక్కువ వస్తున్నాయి. ఈ వర్షానికి మిర్చి రైతులు అనేది బాధపడుతున్నారు. దేనివల్ల అంటే ముఖ్యంగా వర్షం నీరు వచ్చేసి మనం పోసినటువంటి మిర్చి నారులో ఆగి మొత్తం కూడా వేరుకుళ్ళు సమస్య అనేది ప్రధానంగా తయారవుతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏం చేయాలంటే మనము కంపల్సరిగా కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే దాన్ని వాడుకోవాలి. కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఏం చేయాలి అంటే మనకు చూసినట్టయితే మనం చుట్టూ కూడా ఇది ఒక మల్లిలాగా కట్టుకొని నారు పోస్తూ ఉంటాం కదా. అప్పుడు ఆ మడి ముందు ఒక క్లాత్ లో మన కాపర్ ఆక్సీ క్లోరైడ్ పోసుకొని వాటర్ లో అక్కడ మనం డిచ్ చేస్తూ ఉన్నట్టయితే మొత్తం అంతటిగా పోయి ఎంత వేరు వ్యవస్థకు ఉండేసి మనకు వేరుకుళ్ళు అనేది కంట్రోల్ అవుతుంది. ఒకవేళ మీకు అది వీలు కాదు అనుకుంటే పంపుతోనైనా పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్నట్టయితే మనకు మిర్చి నార అనేది వేరుకుళ్ళు సమస్య నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అన్ని విధాలకు కూడా బెటర్ గా ఉంటది. మెయిన్ ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ ఏం చేస్తుంది అంటే వేరు వ్యవస్థలో మనం మొత్తం నీటిలో ఉంటది కాబట్టి ఆ నీటిలో ఉండి అది వేరు కుళ్ళిపోయే తత్వాన్ని తొలగించి మంచి వేడిని అనేది ఎక్కువగా వస్తుంది కాపర్ ఆక్సీ క్లోరైడ్ వాడడం వల్ల. ముఖ్యంగా మనం ఏంటంటే చలి పెడితే మనం చలి పెట్టినట్టయితే మనం మంట వేసుకొని ఎట్లయితే దాన్ని సేద తీర్చుకుంటామో ఇది కూడా ఎక్కువ వర్షం వచ్చేసి మన వేరు వ్యవస్థ అనేది వేరుకుళ్ళు అవుతుంది. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఈ కాపర్ ఆక్సీ క్లోరైడ్ వాడడం వల్ల అది వేరు ద్వారా పీల్చుకొని మొక్క మొత్తం కూడా మంచిగా హెల్దీగా ఉంటది. వేరుకుళ్ళు అనేది కంట్రోల్ అవుతుంది. అదే విధంగా మీరు చూసినట్లయితే ఒకవేళ మీకు అందుబాటులో కాపర్ ఆక్సీ క్లోరైడ్ దొరకకపోతే మన రెడమిల్ గోల్డ్ అనేది దొరుకుతుందండి. ఇది సీజెంటా వారిది. దీంట్లో మెటలాక్సిల్ మ్యాంగోజిబ్ అనేది ఉంటుంది. ఇది కూడా మీరు పైనుంచి స్ప్రే చేసుకున్నట్టయితే మన ఈ వేరుకుళ్ళు సమస్య అనేది కంట్రోల్ చేస్తుంది. అన్ని విధాలుగా బెస్ట్ గా ఉంటది. ముఖ్యంగా ఇప్పుడు మనం నారు వ్యవస్థనే మంచిగా కాపాడుకుంటే నెక్స్ట్ ముందు కూడా మన పంటను అన్ని విధాలుగా బెటర్ గా ఉండి మంచి ఆరోగ్యంగా ఉండి అది మనకు మంచి దిగుబడిని అనేది ఇస్తుంది. నారు మీదనే మనం మంచిగా కాపాడుకోవాలి మొక్కను అనేది. నారు ఎంత మంచిగా ఉంటే మనకు మొక్క అనేది అంత మంచిగా ఉండి రేపు మనకు తోట అనేది కూడా అంత మంచిగా దిగుబడి వస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఫస్ట్ నారు వ్యవస్థలోనే జాగ్రత్తలు అనేది మంచిగా తీసుకోవాలి. మీకు తెలియని విషయాలు ఏదన్నా ఉంటే మనకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్ రూపంలో తెలియజేసినట్టయితే మనం దానికి సమాధానం తెలియజేస్తాము. కాబట్టి మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ అనేది ప్రతి రైతుకు కూడా అతి దగ్గరలో ఉన్నది. ఎందుకంటే మనకు తక్కువ టైంలోనే ఎక్కువ మంది రైతులు కూడా మనను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మంచి ఫాలోవర్స్ ఉన్నారు. కాబట్టి మీరు అనవసరంగా తొందరపడి చేసుకోవద్దు. మీరు ఎంత మంచిగా ఆలోచించి చేసుకుంటే అంత బెటర్ గా ఉంటది. ఒకవేళ నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ మీకు కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ రెడమిల్ గోల్డ్ కానీ రెండు కూడా ఒకవేళ దొరకకపోతే మనకు ఇండోఫిల్ వాళ్ళది స్ప్రింట్ అనేది ఉంటది. ఈ స్ప్రింట్ అనేది దాంట్లో కూడా మనకు మ్యాంగోజిబ్ నెక్స్ట్ కార్బనిజం అనేది ఉంటుంది అన్నమాట. ఇది వాడుకున్నా కానీ మంచి ఫంగిసైడ్ గా పనిచేస్తుంది. మనకు కొసలు ఎరుపు కావడం కానీ ఏదన్నా ఉన్నా కానీ కంట్రోల్ అవుతుంది. మీకు ఇది కూడా అందుబాటులో లేకపోతే బేర్ కంపెనీ వాళ్ళ నాటివో ఉంటది, నాటివోనైనా వాడుకోవచ్చు. ఈ నాటివో అయినా స్ప్రింట్ అయినా మెయిన్ ఏంటంటే మన ఆకులు ఎర్రబడడం కానీ ఎలాంటి తెగుళ్ళు ఉన్నా కానీ దాన్ని కంట్రోల్ అయ్యి బెస్ట్ గా వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఏమైనా పురుగు గిట్లు ఏమైనా ఉన్నట్టయితే కొరాజిన్ అనేది వాడుకోవాలండి. ఈ కొరాజిన్ వాడుకున్నట్లయితే మనకు మెయిన్ గా ఎలాంటి పురుగు ఉన్నా పోతుంది. నెక్స్ట్ మెతకదనం వస్తుంది. అది చూసినట్టయితే కొంచెం ఎగురు వచ్చినట్టు కూడా అనిపిస్తుంది, మంచిగా ఉంటదండి. కాబట్టి ప్రతి రైతులు కూడా మనం చెప్పినటువంటి దాన్ని విని దాన్ని అర్థం చేసుకొని మీకు ఏమైనా అర్థం కాకపోతే మాత్రం కంపల్సరిగా పదే మేము చెప్పేది ఏంటంటే మీకు తెలియని విషయం ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి. దాన్ని మీకు సమాధానం అనేది తెలియజేస్తాను. మన శ్రీ గాయత్రి ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రైతు సోదరులకు ధన్యవాదాలు.